ఆధ్వర్యంలో సభా ప్రాంగణం మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో కడపలో పసుపు పండుగ ప్రారంభం కానుంది. మహానాడులో పాల్గొనేందుకు ఇప్పటికే ఆహ్వానితులందరూ కడప చేరుకున్నారు. వేదికలు ప్రాంగణాలను పరిశీలించారు. మహానాడుకి వస్తున్న తెలుగు తమ్ముళ్లకు రకరకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. పరంగానే కాదు, ఇవాళ తెలుగు జాతికి కూడా ఒక పెద్ద పండుగ. దానికి సంబంధించినటువంటిది యుద్ధ ప్రాతిపదికన గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కమిటీలు కూడా డే అండ్ నైట్, ఎందుకంటే తక్కువ టైంలో మరి ఎక్కువ పని చేయవలసిన పరిస్థితి. అందులో పర్టికులర్గా ఏదైతే వెన్యూ కమిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఏదైతే అకామిడేషన్ కానీ, ఇట్లా ప్రతి కమిటీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాతావరణ పరిస్థితులు ఒక్కొక్కసారి అనుకూలించకపోయినా కూడా వచ్చినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికే అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ సంబంధించినటువంటి షెడ్స్, అదేవిధంగా లోపల కూడా మరి హాల్లో కూడా కింద కూడా వాటర్ పోకుండా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్లాట్ఫారం, ఆ చుట్టూ కూడా ట్రెంచెస్ కూడా తవ్వి వాటర్ అంతా కూడా బయటికి పోయేటటువంటి విధంగా ఈ రకంగా ఏర్పాట్లు ఫుడ్ కమిటీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ మహానాడులో కూడా కొద్దిగా విభిన్నంగా లోకేష్ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ద ఫస్ట్ డే ఏదైతే పార్టీకి సంస్థాగతంగా సంబంధించి కార్యకర్తకి ఎట్లా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా మహిళలకి ఉమెన్కి ఎట్లా వాళ్ళు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, యువతకి ఏ రకంగా అవకాశాలు కల్పించాలి, వీటన్నిటితో పాటుగా పార్టీ సంస్థాగతంగా మొదటి రోజు, రెండో రోజు మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ రకంగా కార్యకర్తలు తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. పరంగానే కాదు, ఇవాళ తెలుగు జాతికి కూడా ఒక పెద్ద పండుగ. దానికి సంబంధించినటువంటిది యుద్ధ ప్రాతిపదికన గత 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కమిటీలు చరిత్రలో నిలిచిపోయే విధంగా తెదేపా అధిష్టానం కడపలో మహానాడు నిర్వహించనుంది. అందుకు అవసరమైన భారీ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. కడప శివారులోని సీకే తిన్నె గ్రామ సమీపంలో మహానాడు బహిరంగ సభ, ప్రతినిధుల సమావేశాలు, భోజన ఏర్పాట్లకు సుమారు 125 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగిస్తున్నారు. వాహనాల కోసం పార్కింగ్, మరో 300 ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు. చివరి రోజున తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మంది తెలుగుదేశం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అలాగే అవసరమైన ప్రణాళిక రూపొందించి ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీ పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేందుకు అనేక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 3 రోజులు జరిగే టీడీపీ మహానాడులో తొలి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు.